ప్రముఖ నటుడు గౌతమ్ రాజు వైసీపీకి మద్దతు ప్రకటించారు. సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో ప్రతి పేదవాడికి లబ్ధి కలిగేలా అనేక పథకాలు అమలు జరుగుతున్నాయని ప్రశంసలు కురిపించారు. ఈ పథకాలు అమలు జరిగే తీరు చూసి తనకు వైసీపీపై ప్రేమ పెరిగిందని గౌతమ్ రాజు తెలిపారు. కాకినాడ ప్రాంతానికి చెందిన తాను ఇక నుంచి పోటీ చేస్తున్న చలమశెట్టి సునీల్ కు మద్దతు పలుకుతున్నట్లు గౌతమ్ రాజు వివరించారు. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన నటుడు గౌతమ్ రాజు జగన్ పై వస్తున్న విమర్శలకు సైతం కౌంటర్ ఇచ్చారు. లక్షల కోట్లు అప్పు చేశాడని జగన్ పై విమర్శించిన వాళ్లకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. లక్షల కోట్లు అప్పులు చేసిన జగన్ వాటిని పేదలకే పంచిపెట్టాడని వివరించారు. అటువంటి ముఖ్యమంత్రి మరోసారి గెలవాలని గౌతమ్ రాజు ఆకాంక్షించారు. జగన్ వంటి వ్యక్తి ఓటమి చెందితే పథకాలు ఆగిపోతాయని గౌతమ్ రాజు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాడు అంటున్నారా? ఉండవలసి వచ్చింది. నాకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, వారు పెట్టిన పథకాలు, ప్రతి పేదవాడికి కడుపు నింపే పథకాలు, ప్రతి పేదవాడు కష్టపడకుండా వాడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చే పథకాలు చూసి నాకు అభిమానం పెరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ మీద చాలా ప్రేమ పెరిగింది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్న వాళ్ళకి ఏదో రిజర్వేషన్లు ఉన్నాయి. అలా కాకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కులాల్లోనూ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ పథకాలన్నీ అందుతున్నాయి. అందరూ క్షేమంగా ఉన్నారు. రెండోది ఏంటంటే, మనం అది చేశారు కాదు, ఇది చేశారు కాదు అంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, ఆయన ముందు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ, తల్లి తండ్రికి, అన్నదమ్ములకి, అందరికీ, భార్య బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టడం మొదలుపెట్టాడు ముందు. అందుచేత ఈ పథకాల వల్ల చాలామంది ఏంటంటే అప్పు చేశాడు, గిప్పు చేశాడు. మరి చాలామంది అప్పులు చేసి ఆ డబ్బులు తినేశారు. కానీ ఈయన ప్రజలకు పెడుతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రిని మనం ఆ పథకాలన్నీ అనుభవించి అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం తెచ్చుకోలేదనుకోండి, మనకి చాలా పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం చాలా బాధల్లో పడిపోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, ఒక ఎంపీ సునీల్ అనే వ్యక్తి ఎంపీగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు అంటే 3 సార్లు నిలబడ్డాడు ఆయన. కానీ 4వసారి కూడా ఆయనే నిలబడ్డాడు. 3 సార్లు ఆయన గెలవకపోయినా మళ్ళీ 4వసారి ఎక్కడో ఎక్కడ నెగ్గితే అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా నా కాన్స్టిట్యున్సీలో నా ప్రజలకి నేను సేవ చేయాలి అనే దృక్పథంతో ఆయన ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడే నిలబడి అతని పదవి కోసం కానీ లేకపోతే అదేదో వస్తుందనే ఇది కాదు, మానవతా దృక్పథంతో మనస్సుతో 10 మందికి సేవ చేయాలి, పేదవాళ్ళకి సేవ చేయాలి, నా 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 యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అలాగే నా జిల్లా అభివృద్ధి చెందాలి, నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన ఏది లెక్క చేయకుండా కష్టం అనే దాన్ని ఎవరికి నా ప్రజలకి కలగకుండా ఉండడం కోసమని ఆయన మళ్ళీ ఇక్కడ నిలబడి ఏమండి అదే ఇప్పుడు చెప్తాను కదా, నిలబడి కేంద్రంలో కూడా ఒక స్థానాన్ని కల్పించుకొని మనకు కావలసినటువంటి నిధులు తీసుకొచ్చి మన ఈ కాన్స్టిట్యున్సీ బాగుపడటం కోసం ఆయన సేవ చేయడానికి వచ్చాడు. కాబట్టి అటువంటి మహానుభావుడిని మనం ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమశెట్టి సునీల్ పై కూడా గౌతమ్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలకు సేవ చేయాలని సంకల్పం సునీల్లో అధికంగా ఉందని గౌతమ్ రాజు తెలిపారు. గతంలో కాకినాడ నుంచి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సునీల్ మరో స్థానం నుంచి పోటీ చేయకుండా కాకినాడ నుంచే 4వసారి పోటీ చేయడంపై గౌతమ్ రాజు అభినందించారు. అలాగే కన్నబాబు గారు ఇంతవరకు ఎమ్మెల్యేగా చేసి, మినిస్టర్గా చేసి, మరి మన యొక్క సేవలు ఎన్నో, ఆయన యొక్క సేవలు మనం అందుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ ప్రతి వాళ్ళకి చేరుతున్నాయా లేదా? ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఇమీడియట్గా కన్నబాబు గారు, అతను మానవతా దృక్పథంతో మనసున్న మనిషి, మంచి మనిషి,
వెంటనే వాలిపోయి ఆ కష్టాన్ని కడదీర్చేటువంటి మహానుభావుడు కన్నబాబు గారు. సో మరి ఆయనకి ఓటే లేదనుకోండి, మనం అంటే మనకి మనం పాపాత్ములు అవుతాం మనం. ఎందుకనంటే సాయం అందించుకున్న తర్వాత ఆ సాయాన్ని మర్చిపోకూడదు. అంటే ఎందరో మంది మాయ మాటలు చెప్తారు, అదంటారు ఇదంటారు, లేకపోతే ఈ కన్నబాబు అది చేశాడు ఇది చేశాడు అంటారు. వద్దు, మీకు తెలుసు కదా, మీరు పథకాలు అనుభవించారా లేదా? అనుభవించినప్పుడు మన పేదవాడు కష్టాలు ఇప్పుడు చూడండి, ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి వాలంటీర్స్ అనే సిస్టాన్ని పెట్టి ప్రజలు కష్టపడకుండా ఒక ఆఫీసుకి వెళ్ళి తిరగకుండా సమస్యలు పడిపోకుండా వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరిగి రేషన్ కోసం కానీ ఒక సర్టిఫికేట్ కోసం కానీ తిరిగి అలసిపోయి సమస్యలు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అవి లేకుండా మరో వైసీపీ నేత కన్నబాబుపై కూడా గౌతమ్ రాజు ప్రశంసలు కురిపించారు. కన్నబాబు మానవతా దృక్పథం కలిగిన మంచి మనిషి అని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో అనే విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని గౌతమ్ రాజు గుర్తు చేశారు. తలుపు తట్టి మీ పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మన కోసం, మన క్షేమం కోసం చేస్తారు. కాబట్టి వాళ్ళని వదులుకోవడానికి మనం ఎలా మనసు ఒప్పితే తప్పదు కదా. అందుకే కంపల్సరీగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి కన్నబాబు గారిని గెలిపించాలి. రెండోది చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన ఏంటంటే ఒక మాట అన్నాడంటే మళ్ళీ అసలు ఆ మాట తప్పడు, ఆయన మాట తప్పడు. ఆయన ఎంత ఇదున్నా సరే ఈ పని చేయాలి, ప్రజలకి ఇది సేవ చేయాలి, లేకపోతే నా కాన్స్టిట్యున్సీకి ఇది చేయాలంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన వాలంటీర్ల వ్యవస్థపై గౌతమ్ రాజు ప్రశంసలు కురిపించారు. ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందిస్తున్నారని, అమ్మఒడి పథకం వంటివి పేదల కోసం చేస్తున్న పథకాలని గౌతమ్ రాజు గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను క్రమం తప్పకుండా అందుకుంటున్న వారందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గౌతమ్ రాజు పిలుపునిచ్చారు. కన్నబాబు, చంద్రశేఖర్ రెడ్డి వంటి నాయకులను గెలిపించుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఇంకోళ్ళు కూడా పథకాలు ఇస్తాం మేము అంటున్నారు, అదే పథకాలు ఇస్తూ ఉన్నారు. మరి అది సోమరిపోతనం కాదా? అలా కాదు, కష్టపడిన వాళ్ళకి, ఆకలైన వాడికి అన్నం పెడతాడు ఈయన. ఎంతోమంది ఎన్ని వేల మంది ఇది చేస్తారు. అంతేకాకుండా మరి కోవిడ్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఎవరికైనా పోతే మనమే వెళ్ళకపోయాం, కానీ వాలంటీర్స్ వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టి మాత్రలు ఇచ్చి మందులు ఇచ్చి అందరికీ సేవ చేశారు. ఇప్పుడు వాలంటీర్స్ని కొంతమంది తీసేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళు ఎండలో వెళ్ళలేక, ఎండ ఎంత ఉందండి, ఎంత దారుణంగా ఉంది. ఆఫీసులకి తిరిగి సొమ్మసిల్లిపోతున్నారు, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కనుక మనం ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇటువంటి మంచి నాయకుల్ని మనం వదులుకుంటే మనం ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయినట్టు అయిపోతుంది. కనుక దయచేసి మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తాను, ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మనకి ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు, ఈ సునీల్ గారికి, కన్నబాబు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఓటేసి. కరోనా సమయంలో వాలంటీర్ సేవలను గౌతమ్ రాజు ప్రశంసించారు. ఆ సమయంలో సొంత కుటుంబ సభ్యులే చేదరించుకునే సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు అద్భుతమని గౌతమ్ రాజు ప్రశంసించారు. అటువంటి వాలంటీర్లను తొలగించడం ద్వారా లక్షలాది మంది పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొంతమంది వృద్ధులు ప్రాణాలను సైతం కోల్పోయారని గౌతమ్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. గెలిపించారు, వస్తారు, మళ్ళీ మన ముఖ్యమంత్రి జగనే వస్తాడు, మనకి ఈ పథకాలన్నీ ఉంటాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మన పిల్లలు చూసారా, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇప్పుడు 5వ తరగతి చదివేవాడితో మనం ఇంగ్లీష్ మాట్లాడలేం, ఎందుకంటే నేను తెలుగు మీడియమే మా చిన్నప్పుడు. కనుక అంటే వాళ్ళ భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకోవాలి, పిల్లల భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మాయ మాటలు నమ్మి దృష్టిలో పెట్టి వెళ్ళామనుకోండి మనకే నష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.